पूर्वसंकल्प प्रकारेण आयुष्याभिवृद्ध्यर्थं मम संकल्पित लक्ष्मी गणपति सहित गरुडः प्रचोदयात् ब्रह्मदेवानां దాంతో దూరాలా ఎంత ప్లేస్ ఇచ్చినా ఊడిపోతుంది వీడియో చేస్తాను పొద్దున్న కూడా మటుకు పొద్దున్న ఉన్నాడు కొబ్బరికాయలు పెట్టి వెళ్ళానుగా
వస్తాను వస్తాను చేసుకురా సార్ సార్ ఒకసారి అడగాలి కొంచెం దగ్గర జరిగి నాకులు అడ్డు వస్తుంది సార్ సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ मम सकल कार्य दिग्विजय अभिवृद्धि सिद्ध्यर्थं कार्यालय प्रारंभ कल्याण मंडप प्रारंभ कलावेदिका कल्याण मंडप सहित कलावेदिका
సహిత కళ్యాణ మండప ప్రారంభ మహోత్సవ అంగత్వేన యథాశక్తి మమ సంకల్పిత లక్ష్మీ గణపతి పూర్వక మహాలక్ష్మి సహిత గృహపతి వాస్తుపురుష దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ సహిత తత్తతు దేవత హోమ సంపూర్ణత సిద్ధ్యర్థం పూర్ణాహుతిం ఘోష్యామి. అలా ఒకసారి మనసులో మీ గోత్రము రావాలి 7:30 సార్ 7:15 స్టార్ట్ చేశారు. 7 స్టార్ట్ అయిపోయింది. 7:1కి గడప చూద్దాం స్టార్ట్ అయిపోయింది. 7:1 ఓపిక లేని వాళ్ళు ఒకటి చేసి ఆగిపోండి, ఓపిక వాళ్ళు 3 చేయండి. అంటే ప్రస్తుతం ఆరోగ్య రీత్యా ఒకటి ఉత్తమం. అందరూ ఓపిక వాళ్ళు చేస్తారు. ఏ పదవి అమ్మా ఇంకా కొంచెం పెద్దగా తిరగాలి, ఇంకొక పెద్దగా అవ్వాలి, ఇంకొక పెద్దగా అవ్వాలి. రక్ష రక్ష హోదాజన యజ్ఞేశ్వరాజన హస్తేన హస్తేన హస్తేన
పంచకృతస్య నమః దశకృతస్య నమః దశకృతస్య నమః సహస్రకృతస్య నమః ప్రకృతకృతస్య నమః నమస్తే గార్హోత్యాన నమస్తే జ్ఞానవాహన్యాయకాండద్వలోవా జజ కర్మ బ్రహ్మస్వరూపిణే యజ్ఞాధాత్ర గోవింద మాధవానంద కేశవ కృష్ణ పుష్ప వాసుదేవ నమోస్తుతే. మూడుసార్లు అయిపోతే కొబ్బరికి వచ్చేసండి. అలాగే వచ్చాక మరబరాలు ఉన్నాయి, అందరూ కొంచెం కొంచెం మరబరాలు వేయండి. కొబ్బరికాయ లేవు కదా, అందుకని ఒకసారి కొంచెం కొంచెం మరబరాలు వేసేయండి. అయ్యా 3 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మరబరాలు వేసి దండం పెట్టుకోండి. తీసాను సార్. మరమరాలు కింద వచ్చేసాడు. సార్ వెరీ గుడ్, బ్రహ్మాండం. పువ్వు కూడా వచ్చింది. దేవుడు ప్రసాదం పెట్టి మాకు ఇవ్వండి. గురుగారు ప్లీజ్ తల తీసివేయండి, చిన్నవైంది. అమ్మా మిగతా వాళ్ళు మరమరాలు తీసుకొని వేయండి అమ్మా. అబ్బా సండ్రయ్యండి సంగీలు అప్పులు తిరగడానికి సార్ అందరూ కొంచెం కొంచెం వేయండి మరబరాలు. తీసుకురాడమ్మా.
గురుగారు ఒక్క నిమిషం. సార్ ఒకసారి గురుగారు కొంచెం తిరగండి సార్. సార్ కొంచెం తిరగండి సార్. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవ బృహస్పతిః ధ్రువందేంద్రశ్చాగ్నః పర్వతాజమే ధ్రువరాజా వశామయో ఇంద్రియవేహత్వశ్చ ఏహ రాష్ట్రముదారయ అభిదిష్టప్రదంజనః అదరసంధత్రవః ఇంద్రేణ వదేధర్తు ధ్రువాఢ్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వప్రదంజగదు ధ్రువః పర్వతాజమే ధ్రువరాజా వశామయో ఇంద్రియవేహత్వశ్చ ఏహ రాష్ట్రముదారయ అభిదిష్టప్రదంజనః అదరసంధత్రవః కొంచెం అలా తిరగండి. కొంచెం అలా సార్ 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 కొంచెం అలా చూడండి సార్ ఒకసారి సార్ ఒకసారి పట్టుకోండి. సచ్చర్ గారు బుద్ధ ఓకే సార్ వేణుగోపాల్ గారు వేణుగోపాల్ చౌదరి గారు రావాలి. చపా చౌదరి గారు బొమ్మలో ఉన్నారు. ఉన్నారు మీరు అందరూ అటు ఓపెన్ సార్ కొంచెం సత్య గారు కొంచెం ఓకే ఓకే సార్ ఓకే. ప్రాభవ్యాన్ని ఎక్కడా మరొక ఆధునీకరించి ఎయిర్ కండిషన్ హాల్గా వేద మంత్రాలు, అగ్ని హోమాలు, వేద పండితుల మంత్రోచ్చరణలతో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చేతుల మీదుగా శుక్రవారం వైఎంహెచ్ హాల్ ప్రారంభమైంది. ముందుగా గణపతి, కళలకు ఆరాధ్య దైవం నటరాజస్వామి పూజతో మొదలై తదుపరి కళారత్న కెవి సత్యనారాయణ శిష్యురాలు చలసాని లోహిత బృందంచే భామా కలాపం నృత్య రూపకాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించారు. ప్రారంభం అనంతరం ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ
ఏలూరు నగరంలో ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలతో సాంస్కృతిక కళలకు నిలయంగా వర్ధిల్లుతున్న వైఎంహెచ్ఏ హాలు నేడు ఎయిర్ కండిషన్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. ఈ విషయంలో సభ్యులు దాతల కృషి ఎంతో విలువైందని వారికి తన అభినందనలని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు ప్రసంగించారు. మరో అతిథిగా విచ్చేసిన తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర నాయకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ ఎందరో కృషి వలన సంస్థ 120 ఏళ్ల క్రితం నిర్మితమై నేటికి అవే విలువలు పాటిస్తూ ముందుకు తీసుకెళ్తున్న కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం సభ్యులు మడిపల్లి మోహన్ గుప్తా, వివి హనుమంతరావు దంపతులు, చామర్తి కృష్ణారావు, డాక్టర్ గుడిపాటి లలితా శర్మ, తపనా చౌదరి చేతుల మీదుగా ఏసీ పవర్ ఆన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ, కమిటీ అధ్యక్షులు జవ్వాజీ మోహన్ విఠల్ ప్రసంగించారు. కార్యక్రమంలో మడిపల్లి మోహన్ గుప్తా, డాక్టర్ వివి బాలకృష్ణారావు, అంబికా ప్రసాద్, అంబికా రాజా, వేణుగోపాల్ నాని, వివి హనుమంతరావు దంపతులు, కేకే గుప్తా, ఎర్దల ముద్దుకృష్ణ దంపతులు, వేమ కోటేశ్వరరావు, కానాల నాగవెంకట సత్యనారాయణ, కానాల బాలవెంకట రమేష్, మజ్జి కాంతారావు, కేబీ రావు, మోతే శ్రీనివాస్ నారాయణరావు, డాక్టర్ గుడిపాటి లలితా శర్మ, ఏ జయలక్ష్మి, ఏ పార్వతీ రామచంద్రన్, సిహెచ్ సాయితేజ, గాదంశెట్టి శ్రీనివాసరావు, ఎంవిబి నాగేశ్వరరావు, వంకినేని భానుప్రకాష్, బొప్పన వెంకటరాజా, దువ్వి సుందర్, కానాల మురళీకృష్ణ, దాకారపు రాజేశ్వరరావు, ఎంఈ రవీంద్ర, మోతే నాగసుందర అయ్యన్న, ఎం సూర్యనారాయణ యాదవ్, మారం హనుమంతరావు, కనుగొళ్ల హేమంత్ కుమార్, ఆర్నేపల్లి రవిప్రకాష్, మోతే నాగసుందరయ్య, జిల్లెలమూడి వరప్రసాదరావు, నార్ల ప్రదీప్ కుమార్, చెన్నా వెంకటరామయ్య తదితరులు మరియు కళాకారులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం వైఎంహెచ్ఏ ఆధునీకరణకు ఏసీ హాల్గా మార్చడానికి సహాయ సహకారాలు అందించిన దాతలను సంస్థ పక్షాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్కరించారు. అందరికీ కూడా నమస్కారం. మరి వేదిక మీద అందరూ పేరు చెప్పాలంటే కష్టం కాబట్టి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియపరుస్తూ మరి హిందూ యుద్ధ సంఘం తరఫున మరి ఈ రోజు నిర్వహించాలి ఏసీ రేపు తెలంగాణ ఈ సందర్భంగా అందరి సహకారంతో ఈ రోజున మరి ఏసీ ఫంక్షన్ మార్చి మరి ఏలూరులో ఏదైతే పురాణం నుంచి అందరికీ కూడా తెలియని వాళ్ళు దాన్ని నిలబెట్టడానికి అందరూ సహకారం చేసినందుకు వాళ్ళకి అభినందనలు చేస్తూ మరి దీని ముందు ఇంకా డెవలప్మెంట్ విషయంలో ఇంకా జ్ఞాపకం తీసుకోవడం మరి ఏదో అడుగుతున్నారు నా ప్రయత్నం నేను చేసి వాళ్ళకి నా సహకారం అందిస్తానని సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.
కళాకారులు కళా ప్రదర్శనకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి మరి పెద్దలందరూ కూడా ఎంతో ముందుకు వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా ప్రెసిడెంట్ కళా సౌమ్యేశ్వరరావు గారిని సార్ కొంచెం సైడ్ సార్ రామలింగేశ్వరరావు గారు కళాకారులకు సన్మానం ఉంది. తదుపరి విందు భోజనం ఉంది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాము. అందరూ కూర్చోవలసిందిగా. హేలాపురి కళా చరిత్రకు తలమానికంగా నిలుస్తున్న వైఎంహెచ్ఏ హాల్ ఆధునీకరణకు కృషి చేస్తున్న వారందరికీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శుభాభినందనలు తెలిపారు. ఆధునీకరించిన వైఎంహెచ్ఏ ఏసీ హాల్ను నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. హేలాపూరి ఘన చరిత్రకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఏలూరు అగ్రహారంలోని వైఎంహెచ్ఏ హాల్ ఆధునీకరణ పనులను హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో శరవేగంగా పూర్తి చేశారు. దీంతో అధునాతన హంగులతో పాటు ఏసీ హాలుగా మార్పు చెందిన వైఎంహెచ్ఏ హాల్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్లు శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆధునీకరించిన హాల్లో తొలి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలంటే దాతల సహకారం అత్యంత కీలకమన్నారు. కళలను కాపాడేందుకు ఉపయుక్తంగా నిలిచిన వైఎంహెచ్ఏ హాల్ ఆధునీకరణకు కృషి చేసిన వారందరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తొలుత వైఎంహెచ్ఏ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త మడుపల్లి మోహన్ గుప్తా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, నగర ప్రముఖులు కెకే గుప్తా, వేణుగోపాల్ లునాని, డాక్టర్ వివి బాలకృష్ణారావు, హనుమంతరావు, అంబికా ప్రసాద్, డాక్టర్ గుడిపాటి లలితా శర్మ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ, వైఎంహెచ్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జీ కాంతారావు, సంకు సురేష్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. హిందూ యువజన సంఘం తరఫున మరి ఈ రోజున వైఎంహెచ్ఆర్ ఏసీ ఎప్పుడో చిరకాల పోయిన వాళ్ళే ఈ సందర్భంగా అందరి సహకారంతో ఈ రోజున మరి ఏసీ ఫంక్షన్ హాల్ కింద మార్చి మరి ఏలూరులో మరి ఏదైతే ప్రవాహం వచ్చి వైఎంహెచ్ఆర్ అంటే అందరికీ కూడా తెలియని వాళ్ళు దాన్ని ఖ్యాతి నిలబెట్టడానికి మరి అందరి సహకారంతో చేసినందుకు వాళ్ళకి అభినందనలు తెలుస్తూ మరి ముందు ఇంకా డెవలప్మెంట్ విషయంలో ఇంకా జ్ఞాపకం తీసుకోవాలి.
విధంగా నా ప్రయత్నం నేను చేసి వాళ్ళకి నా సహకారం అందిస్తానని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ సుమారుగా 1993-94 అనుకుంటాను. ఏమి సంచార 1993-94 ఆ టైంలో కేవీ సంచారి గారు ఈ వైవిధ్యాల్లో నన్ను ప్రెసిడెంట్గా మీరు ఉండాలని కోరినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అడిగి నేను ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అక్కడి నుంచి వివిధ కార్యక్రమాలు కమిటీ ముఖ్యంగా కేవీసీ లీడర్షిప్లో మూడేళ్ళ కార్యక్రమాలు చేయడం జరిగింది. 100 సంవత్సరాల సందర్భం కేవీఎస్ ఈ వైవిధ్యాలకు పెద్ద ఎక్సెప్ట్. దీనికి ఆర్టిస్ట్ వాళ్ళ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన మూడేళ్ళ కార్యక్రమాలు తీసుకుంటారు కాబట్టి చాలా దానికి సంబంధించిన వ్యక్తులతో ఆయనకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏడుగురు తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పెద్ద వాళ్ళ కార్యక్రమాలు ఈ స్టేజ్లో చేయడం కూడా జరిగింది. ది క్రెడిట్ గోస్ టు కేవీ సత్యాన. మెంబర్స్ కూడా అందరూ సహకరిస్తాం. అలా అంతర్వార్త డెవలప్ అయింది. ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం ఇంకా రీమోడల్ అయింది. ఏసీ కూడా పెట్టాలని అభిలాషలో ఏసీ పెట్టాలని అంబికా కృష్ణ గారు ఇక్కడే స్టేజ్ మీద చెప్పడం దాన్ని బట్టి కేసీ చేసే ధన్యవాదాలు జరుపుకుంటూ మళ్ళీ ఒకసారి కేవీ సత్యనారాయణ లీడర్షిప్లో ఇవి ఇంకా బాగా డెవలప్ అవ్వాలని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగాలని భగవంతుడు కోరుకుంటూ మీరు ఇస్తున్నారు. మా కేవీ సత్యనారాయణ గారు ఆయన ఎప్పుడూ ప్రెసిడెంట్గా ఉన్న సెక్రటరీగా ఉండి ప్రకాశి ఈ కేవీ సత్యనారాయణ గారు సంకల్ప భావమే ఈరోజు ఈ ఏసీ హాలు ఈ డెకరేషన్ అంతా జరిగింది. వారి సంకల్పంలో మిగతా మిత్రులందరూ కూడా ఆర్థిక సహాయం వర్క్ చేసే కొంతమంది కలిపి సంకల్పం మనదైనా ఇచ్చే దాని రోజు నాడు అంత క్రితం కూడా అనుకున్నాం. అంత క్రితం మేము అందరూ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు హనుమంతరావు గారు అమెరికాలో ఉండగలిగితే ఆ ఫ్యామిలీతో మాట్లాడి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. అందరూ చెప్పారు. కానీ ఇక్కడ నా పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు వేణుగోపాల్ నాని గారు అంబికా కృష్ణ గారు ఏసీ మీద తిరిగి అని మొదలుపెట్టి 1 లక్ష నేను అనౌన్స్ చేస్తున్నాను అందరూ అనగానే అప్పుడు చెప్పాను నేను 1 లక్ష మాకు చెప్పారని. కానీ వెంటనే స్పాంటేనియస్గా అందరూ కూడా మరి చౌదరి గారు అసలు గెస్ట్గా వచ్చారు. చౌదరి గారు నిజంగా మన వైఎస్ఆర్కి మెంబర్ కాకపోయినా గెస్ట్గా వచ్చి ఆయన అప్పటికప్పుడు ఆయన 1 లక్ష అనౌన్స్ చేశారు. వేణుగోపాల్ నాని గారు 1 లక్ష అనౌన్స్ చేశారు. మరి హనుమంతరావు గారు అట్లా 4 లక్షలు అనౌన్స్ చేశారు. అలాగే ముందు కృష్ణ 1 లక్ష అనౌన్స్ చేశారు. ఇదంతా కాకుండా ఏ కార్యక్రమం అయినా ముందుండి నడిపేవాడు మనకు చాలా మంది ఉన్నారు. కేకే గుప్తా గారు అప్పుడు ఏ కార్యక్రమం ఏదైనా అడిగితే నేను ఉన్నాను చేసేప్పుడు అనేటువంటి కేకే గుప్తా గారు కూడా అదే వేదిక నుండి ఆయన 1 లక్ష అనౌన్స్ చేశారు. మనకు ఉన్నటువంటి స్త్రీలు ఇద్దరే మేజర్గా ఎక్కువ కనిపిస్తుంటారు. దాంట్లో గుడిపాటి లలితేశ్వర గారు ఈ ఏజ్లో కూడా ఈ ఏజ్ అంటే నేను ఒప్పుకోనమ్మా మీరు అందరూ చాలా యాక్టివ్, మాకు అందరికీ ఇన్స్పిరేషన్. మీ అందరూ కూడా మాట కొద్దిగా పెట్టవచ్చు. ఆవిడ అప్పటికప్పుడు 1 లక్ష రూపాయలు ఆవిడ కూడా అనౌన్స్ చేశారు. అట్లా ఒక్కొక్కరు ముందుకు వచ్చి కాబట్టి ఆయన కృష్ణారావు గారిని ఆయన అడిగితే ఆయన ఊరికి ఫోన్ చేస్తే ఆయన 1 లక్ష అనౌన్స్ చేశారు. అట్లా చాలా మంది వెంటనే ముందుకు వచ్చి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని అంతా నిర్వహించడానికి చేసినప్పుడు ముందుగా డెకరేషన్ చేయడానికి అంతా మరి గాజుల శ్రీనివాస్ మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా కమిటీగా మనకు చేశారు. ఆ తర్వాత నలుగురు ముఖ్యంగా నా పిల్లర్స్ లాగా ఉంది శ్రీ రామ కోటేశ్వరరావు గారు, అలాగే
కానా రమేష్ గారు, మంచి కాంతారావు గారు, టీవీ రావు గారు, వీళ్ళు నలుగురు పొద్దున్న సాయంత్రం అంతా ఉండి ప్రతి ఇంచు కూడా వాళ్ళు పరిశీలించి జాగ్రత్తగా దీనంతా చూసి ఈ రోజున ఇలా ఏసీగా చక్కగా రావడానికి మనందరినీ చల్లపరిచినటువంటి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక్కరితోటి అయ్యేది కాదు, ఇంతమంది సమిష్టి కృషి. ముందు కొంతమంది ఉంటాం కానీ మా వెనకాల చాలా మంది అందరూ ఉండి దగ్గరుండి మీరు ముందుకు నడిపించారు. మరి ఉషా బాలకృష్ణ గారు ఎప్పుడు అడిగినా సరే కూడా ఆయన ముందు మా డబ్బులు ఇవ్వడం వేరు, ఒక మనిషిని ఎంకరేజ్ చేయడం వేరు. ఉషా బాలకృష్ణ గారికి ఎప్పుడే వెళ్ళామనుకోండి ఆయన ఎంకరేజ్మెంట్ ఇంకొకలా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఆయన ఇప్పుడు మా పిల్లలు ఒక 2 లక్షలు ఇచ్చారు, తర్వాత ఇచ్చారు, అదంతా వేరే. కానీ ఒక మనిషి ఇన్స్పైర్ చేయడం అనేది చాలా చాలా అది వేరే విషయం. మరి ఇంతలోకి అసలు మేజర్ డొనేషన్ ఆయన పుట్టినరోజు ఊరికి అడిగితే మరి ఆయన చాలా మనకి ఏరుకి పెద్ద సెట్ అయిన ఎంతో మందికి మరి కర్ణుడు అన్నాను నేను. దానిలో ఆయన సాటి మన ఏలూరికి అందరికీ మీకు తెలుసు, ఆ పేరుకి చెప్పవచ్చు, మడుపు మోహన్ గుప్తా గారంటే ఎన్ని కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఆయన ఎంతమందికి ఎన్ని రకాల వాళ్ళకి మరి ఆయన మేజర్ కాంట్రిబ్యూషన్ దీనికి. ఆయన ఇచ్చిన 5 లక్షలు హనుమంతగా తప్పక తెప్పించినారు. ఆ 4 లక్షలు, ఈ 9 లక్షలతో మేము చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాం. సరే, నా పుట్టినరోజు నాడు మిగతా ప్రజలందరూ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం బట్టి నాకు చాలా హ్యాపీ అయిపోయింది. వెంటనే అనుకోకుండానే ఒక 1 వీక్ 10 డేస్లోనే మా దగ్గర 20 లక్షలు వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగకుండా అందరూ వచ్చి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగింది. సో మరి మోహన్ గుప్తా గారు ఈ రోజున ఈ కార్యక్రమం కోసం రావడం మాకు చాలా సంతోషం. నిజంగా వారికి నేను హృదయపూర్వకంగా మా అందరి తరఫున వారికి, హనుమంతరావు గారికి, అందరికీ కాబట్టి గొడవలు సహోదరు కాబట్టి వారిద్దరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చేశారు వారికి. ఎప్పుడు స్థాపించాలి, ఎక్కడ స్థాపించాలంటే అదొక చిన్న కథ. 1 సంవత్సరాలు దాటినప్పుడు కట్టే రామూర్తి గారు, ఈతర వెంకటరావు గారు అనేకలు వీళ్ళందరూ కలిపి ఒక ఎక్సర్సైజ్ యాక్టివిటీ మాకు ఏరు యూస్ టు బి మనం వచ్చిన తర్వాత ఆసుపత్రి కాలేజీలో అందులో స్థాపించిన తర్వాత 100 సంవత్సరాల ఆ రోజున మున్సిపల్ ఆఫీసర్ అందరూ స్థాపించారు. 50 రూపాయలు ఖర్చు పెట్టి 100 సంవత్సరాలు దాని తర్వాత అందరూ అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఉన్నాడు చేస్తారు. అలాగే సలాం లేకుండా అందరికీ కలిసి పనులు చేయాలంటే 100% అదే సత్యాగా ఆయన 20 లక్షలు 10 లక్షలు అభివృద్ధి చేస్తూ ఈ ఎయిర్ కండిషన్ చేయాలని ఆయన కోరిక. తిరిగి చూడాలి, అంగీకరించడం. అయితే ఆ కోరిక సత్యంగా కాబట్టి అందరూ సహకరించి మీ అందరి సహకారంతో ఈరోజు జరిగింది. త్వరలో వీలైతే గవర్నమెంట్ వాళ్ళు పంపించి ఆ లైబ్రరీ కూడా మార్పించి దాన్ని పట్టు సహకారం చేసే స్వయం సౌకర్యంగా ఈ వైద్య ఆశిస్తాను. ఏసీ హాల్ ఓపెన్ చేసి ఇంతమంది డాక్టర్లు స్ఫూర్తిగా ఈ హాల్ నిలబడిందంటే అది ఏలూరు నగరానికి ఒక వెనుక లాంటిటువంటిది. దీని మీద ఈ వేదిక మీద ఎందరో మహానుభావులు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అయినటువంటి వాడు గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ స్టేజ్ మీద డెవలప్ అయ్యి ఉన్నతి అయినటువంటి వాడు అందరూ మనకు తెలుసు. ఇందాకే మోహన్ గుప్తా గారు చెప్పినట్టుగా బడి వారు హయాంలో సలహా వారు వారి మానవుడు వచ్చి హాల్ ఓపెన్ చేయడం ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం, దాని యొక్క సహకారం కూడా ముందుంటాం. సత్యనారాయణ వీళ్ళు అడగానే వారు చేసే డెడికేషన్ వారు ఏం చేస్తారు, వారు ఎలా చేస్తారు, డబ్బులు రావాలి ఉంటే రావు.
పరిస్థితులు కూడా అనుకూలించాలి. చేసే వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు కూడా దాంట్లో ఎవరు ఉంటాయని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి. మనమే కాకుండా మన కుటుంబ సభ్యులు, మన పిల్లలతో సహా అందరూ కూడా దానగుణం, సేవాగుణం అలవాటు చేసుకుంటే పిల్లలు నేర్పించాలి. మంచిది. కేవలం ఏదో గొప్ప కోసం మీటింగ్ కాదు, ఉన్న దాంట్లో మనం చేయాల్సిన దానం చేయకుంటే తప్పకుండా ఎంతో సమాజాన్ని మనం వాళ్ళ పైకి మనం ఎంతైనా సరే కొంతైనా మనం ఇచ్చి రుణం తీసుకోవాలనేటువంటి సంకల్పంతో పిల్లలు కూడా మనం నేర్పాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఇలాగా అందుగా ప్రసాద్ గారు చెప్తున్నా, నాకు అనిపించింది, నేను చెప్తాను, మాకు కూడా మాట్లాడారు. సౌండ్ సిస్టమ్ కొద్దిగా దీన్ని రిలీజ్ వస్తున్నాను. దాన్ని మనం మార్చుకుంటే ఈ హాల్ మరి ఇంకా అదృష్టంగా తయారవుతుందని మన కేవీ సత్యనారాయణ గారికి ఇందాక ఈరోజు మనందరం జన్మించకుండా ఉండక ముందు పుట్టినటువంటి ఈ సంస్థ హిందూ యువజన సంఘం వైఎంహెచ్ఏ హాల్ ఈరోజు ఇన్ని సంవత్సరాలు 130 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు ప్రకారంగా ఈనాటికి ఏసీగా రూపొందించుకున్నటువంటి ఈరోజు ఈ కళా సంస్థ కళా వేదిక దీంట్లో ఎంతోమంది అరంగేట్రం చేసినటువంటి కళాకారులు, సంగీత విద్వాంసులు, ఎంతోమంది నాటకాలు వేసి ఎంతో వేదికగా మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా మారుతూ ఎదిగినటువంటి ఈ సంస్థ ఈ స్టేజ్ ఈ రోజున దీనికి మనం అందరూ కలిసి పెద్దలందరూ దానాలు చేసి డొనేషన్ చేసి చక్కగా ఇది వేసి చేశారు. అలాగే ఇక్కడికి ముఖ్యంగా ఇది సంగీతం, నృత్యం వీటన్నిటికీ కూడా వైబ్రేషన్ రావడానికి సంగీతం కరెక్ట్గా వినపడాలి, రీసౌండ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేసి పరిచయం ఆయన నేను కలిసి స్టేజ్ పెర్ఫార్మ్ చేసే స్టేజ్ మీద ఈ బాడీలో కాదు, ఆ బాడీలో చిన్నప్పుడు కనుక అప్పటి నుంచి మన స్నేహం ఉంది. ఆయన చాలా ఉన్నతమైనటువంటి భరతనాట్యాచార్యులుగా కూచిపూడిలో పెద్ద ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అయ్యారు. ఆయన అవార్డులు పుచ్చుకున్నారు. చాలా చాలా సంతోషం. అలాంటి వ్యక్తి దీనికి ప్రాణం పెట్టి టైం పెట్టి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈయన సెక్రటరీగా ఉండడమే మంచిది. కారణం ఏంటంటే ప్రతి ప్రెసిడెంట్గా పరిగణించుకోవచ్చు. ఏదైనా ఈయన చెప్తే కానీ జరగదు. ప్రెసిడెంట్ ఏ ప్రెసిడెంట్ వచ్చినా ఊరుకుంటేవాడే తప్ప, ఎందుకంటే ఎంత బాగా చేస్తున్నాడు కాబట్టి ఈయన పూర్తి బాధ్యత చేసేదానికి చేయించుకోవడానికి. అలాగే సౌండ్ విషయంలో కూడా మీరు త్వరగా డిసైడ్ చేసుకుని ఇది మళ్ళీ సమ్మర్ వచ్చేలో రెడీ చేసుకుంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా బాగుంటుంది. అది బాగుంటుంది కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేశారు. తప్పనిసరిగా రకరకాల ఆర్గనైజేషన్లో ఆయన ఇన్వైట్ చేయడానికి వచ్చినా కూడా ఆయన దేనికి పోకుండా వైఎంహెచ్ఏ అది ఆరోగ్యం అంచేత ఆయన సత్యనారాయణ గారి యొక్క కృషి ఎంత అంతా చెప్పాలి. ఆయన 2 years బ్యాక్ ఆయన యూఎస్ఏ వచ్చినప్పుడు నేను కూడా మా పిల్లలు ముగ్గురు వేసినప్పుడు మేము యూఎస్లోనే ఉన్నాం. ఆ టైంలో నాకు వాట్సాప్ కాల్ చేసి ఇది ఏసీ ఛానల్ అనే ఆలోచన ఉందండి, అంచేత మీరు ఫ్యామిలీ గురించి మీరు అంటే అన్న డొనేషన్ ఇవ్వగలుగుతారా. అప్పుడు మా పిల్లల ముగ్గురిని అడిగి నేను కూడా 1 లక్ష పిల్లల ముగ్గురు ఇస్తారని చెప్పి అనుకున్నాం. 2 years పాటు మా ఆఫర్ అలా పెండింగ్లో ఉంది. ఇంకా కార్యక్రమం రాలేదు. 2 years బ్యాక్ నేను ప్రామిస్ ఇచ్చిన 4 lakhs అలా కమిట్మెంట్ ఉంది. అయితే ఇక్కడికి వచ్చాక రీసెంట్గా మేము సెప్టెంబర్లో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్టోబర్లో ఆయన మొదలెట్టి దీని గురించి ముందుగా వెళ్దామండి, మరి మీ కమిట్మెంట్ అన్నారు. సరే నేను పిల్లలకి అడగను, నేను నా మిస్సెస్ డొనేట్ చేస్తామని మేము ఇద్దరు కలిపి 4 lakhs దీనికి ఇవ్వడానికి ఒక మాట మేము డెసిషన్ తీసుకుని 4 lakhs నేను అందించడం జరిగింది. సరే దాని మాటలో చాలా ఇదంతా ఏసీ చేయడానికి ఒక వ్యక్తితో ఒక 3 4 10 మందితో చేసేది కాదు. ఇంతమంది డోనర్స్ మడిపల్లి మోహన్ గుప్తా గారు కానీ,
వేణుగోపాల్ గారు కానీ బాలకృష్ణ గారు వీళ్ళందరూ కేకే గుప్తా గారు లలిత శర్మ గారు వీళ్ళందరూ చాలా చక్కగా సపనా ఫౌండేషన్ చౌదరి గారు ఆ రోజు అంబికా కృష్ణ గారు ఈ వైఎంహెచ్ఏ హాల్లో ఈరోజు దిద్దని హాల్లో చరిత్ర 120 సంవత్సరాలైన కాలానుగుణంగా దాన్ని చక్కగా అప్డేట్ చేస్తూ అప్గ్రేడేషన్ వర్క్ అయ్యేట్టుగా కృషి చేసిన కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో తపనా ఫౌండేషన్ కూడా భాగస్వాములుగా చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పని చేయాలి అంటే జనరల్గా డబ్బు ఇవ్వడం తేలిక, నుంచుని పని చేయించడం కష్టం. ముఖ్యంగా ఈ రోజుల్లో వర్కర్స్ రావాలి, ప్లానింగ్ చేయాలి, అయిన పనిని మనం విమర్శించడం తేలిక. ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది మనకి సహజం. ఎందుకంటే ఇంకా ఏం చేయాలి అనే ఆలోచనతో, కానీ వాడు పడిన కష్టం, వాడు చేసిన ప్రయత్నం, ఈరోజు మనందరం కంఫర్టబుల్గా కూర్చోగలుగుతున్నామంటే దీని వెనక చాలా ప్లానింగ్ జరిగింది, అలాగే వాడి కృషి ఉంది. ఈ సందర్భంగా మనందరం చేతులు జోడించి గట్టిగా చప్పట్లు కొడుతూ కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏసీఐ పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఒక ప్రత్యేక ప్రదర్శనగా భావాకలాపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయంగా తెలుగువారు ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగువారి కూచిపూడి నాట్య సాంప్రదాయమైనటువంటి కూచిపూడిలో ప్రముఖమైనది. 17వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి విరచితమైనటువంటి ఈ భామాకలాపం ఆనాటి నుండి నేటి
మాధవి, నా ప్రాణప్రదమైన నా స్వామివారిని చూపించలేదు కదటే. ఓయమ్మా మాధవి, ఇంతటి సభలో మా ఇంతోటి ఆడవారిలో ఇంతోటి మగవారిలో సత్యభామ, ఈ సత్యభామ శిఖామణి తన మగని పేరు చెప్పినదంటే సిగ్గు కదటే ఓయమ్మా. అబ్బా నాకు సిగ్గే, అమ్మో నాకు సిగ్గే, అబ్బా నాకు సిగ్గే. వారిని పూజించడం లేదు. సఖి మరలా వారితో మారాలి కలహం తెచ్చుకుని లేదా పవనాముభాషణుడై తపమాచరించిన ముడులకు దుర్లభుడకు పరమాత్మమే నీ చెంతకు రాదా వారిని పూజించకుండా లెస్సగా లేము పూజించు. అహంకారంలో మాయ తొలగించుకొని ప్రసన్న పురుషులకు శ్రీకృష్ణ పరమాత్మతో ప్రసన్నురాలు ఐక్యము సిద్ధింప చేసుకున్నాం. Thank you.
మన మెంబర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి దాతలు అందరూ సహకరించారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. వారిని మరి మన ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించ అలాగే శ్రీ పిపుల్జీ వారు చేసుకోవడానికి మరి విరాళంగా 4 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చేశారు. వారు కూడా మన వైద్య తరఫున ఆత్మీయ సార్ కొంచెం దగ్గర అలాగే సార్ ఒకసారి సార్ బాగా స్టడీ చేసి పోవలసిన పండితులతో కూర్చొని చర్చించి తెలుసుకున్న విషయం. కృష్ణ భగవానుడు నెమల పెన్షన్ పెట్టుకుంటారు. ఆ కారణం ఏంటో చాలా మందికి తెలియదు. ఈ రోజు కూడా ఆడనేమని మగనేమని వాళ్ళకి సెక్స్ ఉండదు అనుకుంటే పిల్లలు పుడతారు. వాళ్ళు కృష్ణ భగవానుడికి 16 వేల మంది భార్యలని, ఒక చోట 8 మంది భార్యలని పిల్లలు ఉన్నారని అనుకుంటారు. భార్య కాదు, ప్రేమతత్వంలో అలాగే వాళ్ళు వచ్చారు తప్ప భార్య సంబంధం లేదు కృష్ణ భగవానుడికి. నెమలి పెన్షన్ పెట్టుకుంటే దానికి అనుకుంటే పిల్లలు పుడతారు, అనుకుంటే భార్య అనిపిస్తుంది. నో ఇంటర్ కోర్స్, నో సెక్స్. ఇది క్లారిఫికేషన్ ఇతరులకి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే హిందువులుగా చాలామందికి తెలియదు ఈ విషయం. ఆయన పరమాత్మ, పరమాత్మకి ఆడ సంబంధం ఏముంది? ఏ రూపమైనా ధరిస్తారు కృష్ణుడు. జ్యోతి రూపంలో కూడా ఉంటాడు ఆయన. అంటే ఈ విషయాలు చెప్పాలని ఉద్దేశంతో చెప్పారు తప్ప నాకు నాలెడ్జ్ ఏదో ఉందని మీకు చెప్పాలని ఉద్దేశం కాదు. ఇది మనం చాలామంది క్లారిఫికేషన్ ఈ పాయింట్ చెప్పాలి, మన పిల్లలు కూడా చెప్పాలి. కృష్ణుడికి ఒక 50 మంది భార్యలు ఉండగా నాకు కుటుంబానికి ఉంటే తప్పేటనుకునే వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. చాలా తప్పది. ఆయనకి భార్య సంబంధం లేదు. ఇది చెప్తామని చెప్తున్నాను.
సార్ కాలేజ్ కూడా కూర్చొని హై స్కూల్ నుంచి మా అమ్మగారి నుంచి నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అప్పటికి కొంత నేర్చుకోవడం జరిగింది. చాలా దాంట్లో వారు ఆహార సంగీత ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు. తమ్ముడు సుబ్బారావు గారు, దివాకర్ రామరావు గారు. మధ్యలో ఆర్టిస్ట్ కూడా ఉండేది. లేడీస్ టీం నుంచి రావాలి. అప్పటి నుంచి చేసిన సుమారుగా 60 సంవత్సరాల నుంచి వైవిధ్య హాల్ నాకు సంబంధం కేవలం సంగీతం, సంగీతంతో కూడా కూచిపూడి, భరతనాట్యం కానీ అంటే ఈ వైవిధ్యంలో అనుభవం 60 సంవత్సరాలు అంతే ఇష్టం. నాటకాలు దొరుకుతాయి, ఇంకా చాలా దొరుకుతాయి కానీ దాని ద్వారా నేను బయట ప్రెసిడెంట్ తెలుగు కార్యక్రమాలు చేశాను. తర్వాత నాకు సత్యనారాయణ గారు ఆయన పిలిచారు, కమిటీలో పిలిచారు, మేనేజ్మెంట్ కమిటీలో పిలిచారు. అలా 15 సంవత్సరాల అసోసియేషన్ ఉంది. సో వైవిధ్య అంటే నాకు సంగీతం, నృత్యానికి ముఖ్యంగా క్లాస్ సహాయం కూడా అప్పుడప్పుడు ముఖ్యంగా నృత్యానికి అంటే శాస్త్రీయ నృత్యానికి సంగీతం లేకపోవడం ఇప్పుడే అంటున్నారు విఠల్ గారితో. ఈ నృత్యంతో పాటు సంగీతం అందరూ బాగా వింటారు కానీ ఒట్టి సంగీతం మాత్రం అంటూ నృత్యానికి వెనకాల సాంగ్ వెనకాల స్ట్రెంత్ ఏంటంటే మంచి సంగీతం కూడా పాడేవాళ్ళు ఎంతో పాడకపోతే అంటే నేను ప్రత్యేక కాదని చెప్పను. అంతే నాకు దీంట్లో అసోసియేషన్ మిగిలిన వాటి ఎలా ఉన్నాయి కానీ అంటే దీనికి వైవిధ్యం నాకు అయిపోతుంది. 80 ఏళ్ళు నాకు అంటే మంచి పని చేస్తున్నారు. నా వంతు నా శక్తి మించిందే. నా వంతుగా నేను చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా దయచేసి ఎంత కష్టపడుతున్నాను ఎక్కువగా వార్తలనే జరుగుతాం. అదే ఈ మధ్య స్వామి ఇంకా ఉన్న ప్రెసిడెంట్ గారు అందరితో తర్వాత పరిచయాలు ఏర్పడే ముఖ్యంగా వారి కారణంగానే నేను ఇక్కడికి ఏ సంగీత కార్యక్రమం చేసినా నృత్య కార్యక్రమానికి వచ్చినా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇందాక 120 years ఉన్నారు. ఇంకా ఇంకో 120 ఇంకో ఇవి జరగాలో, ఇన్ని కార్యక్రమాలు జరగాలో, ఇంకా ఎంతైనా అభివృద్ధి రావాలో కావాలి కోరుకుంటూ నాకు చిన్న సత్కారం చేసినందుకు, నాకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కూడా నన్ను తిరిగి సత్కరించే అవకాశం ఉందని కోరుకుంటున్నాను. సార్ చేసినటువంటి ఆవు మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఈ 120 సంవత్సరాల వైఎంహెచ్ఏ చరిత్రలో నేను అభివృద్ధి సాధించినటువంటి దాదాపుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా జీవితంలో క్యారియర్ స్టార్ట్ చేయడానికి సాధించినటువంటి పెద్దలు గురుతులు ఉషాభావానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా పాల్పడుతున్నారని తెలియజేస్తూ ఇక్కడ చేసిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. Thank you.
సార్ సార్ వచ్చారు. మరి వారి ముగ్గురు కూడా ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నా అన్నిటికీ కూడా సార్ అలాగే సచివాలయంలో వేస్తున్న అమ్మాయికి చామకృష్ణరావు గారు ప్రత్యేకంగా బహుమతులు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే సార్. సార్ ఒకసారి శ్రీ మోతే రామసుందర్ అయ్యర్ గారు. उम्मीदवार खाली है. सर మేడం ఒకసారి మేడం ఒకసారి उम्मीदवार खाली है. కళాసమాన్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ కళాసమాన్యులు ఈ వైవిధ్యాలు మాకు చాలా సంబంధం ఉంది. ఈ వైవిధ్యాలకి నేను చాలా చిన్నప్పుడు ఇక్కడ ఈ వేదిక మీద నాట్యం నేర్చుకున్నాను. సిఆర్ రాష్ట్ర గారు, గుండె కృష్ణ గారు, కోరడేశ్వర గారు అందరం అక్కడ పైన నా కోరడ నాట్యం నేర్చుకునేవాళ్ళు. మేము జూనియర్స్ కింద ఇక్కడ మేము సిఆర్ రాష్ట్ర గారు, గుండె కృష్ణ గారు ఇక మేము చిన్నప్పుడు నేను పడికిన జాకెట్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఈ వేదిక మీద నాట్యం నేర్చుకున్నాను. నేను అలాంటి వైవిధ్యాలు ఈ నాట్యం వస్తుంది నాకు ఎంత ఆనందంగా ఉందంటే అసలు ఆ వైవిధ్యాలు మనకి దీనికి కారణం అంటాను మన
దేవ సత్యనారాయణ గారు ఆయన కృషి అయిపోయినా పక్కన చాలా మంది ఉన్నారు ఆయనతో పాటు. కానీ సంకల్పం అనేది ఉన్నది కదా, మొట్టమొదటి సంకల్పం ఆయనలో పడి ఈ వైవించాలు ఇంత అభివృద్ధిగా ఉంటుందంటే చాలా సంతోషిస్తున్నాను. మా అక్కయ్య కూడా చూడగానే ఏంటి అసలు వైవించాలు ఇంత అభివృద్ధిగా కూర్చున్నట్టు మాకు చాలా సంతోషంగా ఉండేది. థ్యాంక్ యూ. శ్రీ మోతే శ్రీనివాస్ నారాయణ గారు మేడం గారు కూడా మోతే శ్రీనివాస్ మేడం గారు కూడా రావచ్చు. సార్ సార్ ఒకసారి సార్ సార్ శ్రీ సాయి తేజ ఫోటో ఉంటుంది 20,000 రూపాయలు. ఈ అభివృద్ధిలో పంచుకున్న ఇంకా తక్కువ ఉన్నారు వారు చెరసాని అరుణ్ కుమార్ గారు వారు ఒక 10,000 రూపాయలు తర్వాత కరిగొండ హేమంత్ కుమార్ గారు వీరు కూడా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. లేళ్ళ వెంకటేశ్వర ఎల్వీఆర్ గారు ఉన్నారా? ఓకే, వారు కూడా 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రేవూరి శివశంకర్ వరప్రస వీరు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సార్ ఒకసారి సుందర్ గారు మీరు కూడా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. లక్క వెంకటేశ్వర వారు కూడా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మేడం గారు సార్ ఒకసారి వెంకటబాబు గారు కిషోర్ కుమార్ గారు వీరు కూడా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.
మడిపల్లి రత్నాకర్ గారు, మడిపల్లి శ్రీకాంత్ గారు, వీరు రాకేష్ గారు కరికబల్ల వెంకట సుబ్బారావు, వీరు కూడా 10,000 రూపాయలు. సార్ రచయిత అంతేకాకుండా కోలాల నరసింహారావు గారితో ఎప్పుడు వెలుగుదన్నుగా ఉంది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి బుద్ధదేవ్ గారు, బుద్ధదేవ్ గారు మరి వారిని ఒకసారి స్మరించుకుంటూ మరి ప్రఖ్యాత సార్ ఒకసారి సార్ సార్ ఓకే ఓకే సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి ఓకే సార్ తర్వాత డాక్టర్ గురుపాటి వెంకటేశ్వర గారు స్పాన్సర్ చేసిన ఏదైనా పడిపోవడం ప్రధానం విషయాన్ని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా పడిపోవడం సార్ ఒకసారి సార్ ఒకసారి ఈ నృత్య కళాకారులకు కళల శ్రీనివాస్ గారు, కళల మురళీకృష్ణ గారు సత్యాన్ని స్పాన్సర్ చేశారు. మురళీకృష్ణ గారు స్పాన్సర్ చేశారు. వారికి ధన్యవాదాలు. కళల మురళీకృష్ణ గారు కూడా కార్యక్రమం పాల్గొంటున్నారు. తర్వాత కృష్ణుడు గారు సూత్రధారిగా మాధవి
మరొకసారి వారి ముగ్గురికి కూడా వైఎంహెచ్ఏ తరఫున 120 సంవత్సరాల వేడుకల ప్రారంభ కార్యక్రమంగా ఏసీ ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రదర్శన చేస్తున్న చిన్నారుల ముగ్గురికి కూడా హిందూ యువజన సంఘం వైఎంహెచ్ఏ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 120 సంవత్సరాల నాటి బొమ్మల కిటికీలు కూడా ఇవాళ అంత కళాత్మకంగా తీసుకొచ్చారంటే వారి ప్రతిభ. అది ఆ తర్వాత ఆ పక్కన ఉన్నవారు ఏసీలు సప్లై చేశారు. చాలా అంటే రీజనబుల్ రేట్కి మన బయట దాంతో సంబంధం లేకుండా మనం కూడా చెయ్యాలి దీని సంస్థకి అనే దృక్పథంతో వారు చేయడం జరిగింది. అలాగే పెయింటర్ అంజిబాబు గారు ఈ రోజున కామరేలు చాలా మంది జరిగింది. అది స్పాన్సర్ చేసి ఇచ్చింది. అందులో భాగంగానే లైబ్రరీ కూడా వచ్చే విధంగా ప్రయత్నిస్తాము జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈరోజు కార్యక్రమానికి కేపీ సత్యనారాయణ గారు, గోపాల్ బెటర్ గారు, సార్ ఒకసారి ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే కూర్చోవాలి ప్లీజ్. ఓకే సార్ ఒకసారి సార్ ఒకసారి సార్ తేజా అంటే మీరు తినేటప్పుడు